మూర్త బాల వెనకొచ్చి మళ్ళీ వెళ్ళు. కమ్ కమ్ 1 2 3 4 జాలీగా చూడుకు, జాలీగా బతుకు. అవుట్. రే తడికా ఇట్రా. ఏంటి సార్ పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువుని కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్, రండి ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీపప్ప జీవితావేట్రా నీ చెత్త. అమెరికా నుండి రావడానికి ₹1,00,000 బొక్క, టాక్సీ వాడికి ₹1,00,000 ఇప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడుగు తప్పెట్టావు, ఆడేమో రెంటేడు ఖాళీ చేయడు, నువ్వేమో చాక్లెట్లు చప్పరిస్తుంటావు. నీ చెత్త పప్పరే. ఒక్క అవకాశం రా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? రే ఆగ్రా తడికే, నేను వస్తున్నా. ఆగు ఆగు. సాఫ్ట్ గా ఉంటే సమాజం సప్పరిచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చు. ఎలా ఎంట్రా ఎలా? కళ్ళల్లో కరెంటు పుట్టాలి, బాడీ బుల్లెట్ లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే. ఇవన్నీ నేనేనా? మళ్ళీ నేనా అంటావేట్రా? ఓకే ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా. కమా. ఓకే ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో ఈ ఇంటికి నేను అలాగే. ఇంత చిన్న కట్అవుట్ కనపడలేదా? కళ్ళకలక జాలీసా రేచిగా రాత్రి తాగి దిగలేదా? ఇల్లు అద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ చచ్చారా? పదా ఈరోజు పాడేవాడికి కొడుకి పదా. ఎవర్రా 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 ఇక్కడ? ఏం జరుగుతున్నా నా ఇంట్లో? కమాన్ 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 వీల్ చేయి. పులి 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 చార్జ్. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామని. కొడతావు. ఏంది ఏంది నువ్వు కొట్టేది పెగ్గా? నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు. బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే ఇల్లు ఖాళీ చేయవా? సెకండ్ కో సామాన్ ఎగరేస్తా, అరగంటకో శవం బయలుదేరుద్ది. నాకు అట్టొస్తే ఎవరిని అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఇప్పుడు నీకు లావా? నాకు బీపీ వస్తే ఎవరైనా బీపీనరా? నువ్వేంట్రా తలదూకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా. అయినా ఒక నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రకంతా. పేడి ముద్దేసుకున్నా నీకెందుకు? మీసం వస్తున్నా మగాడితో డిస్కషన్. హృదయ కాలే కోసి ఏంట్రా ఏదో వెళ్ళింది? బుల్లెట్ శాంపిల్ కి నీ బుగ్గ పక్కన వెళ్ళింది. నెక్స్ట్ టైం అయితే నీ గుండెలేకపోతుంది. పిస్ వస్తుంది. లేదు మూసుకో, తర్వాత పోసుకో. అలాగే సార్ ప్లీజ్ సార్ ఇల్లు ఖాళీ చేయండి సార్. మీరేమో గన్ను వాడతారు, నాకేమో లాలీపప్ప తప్ప ఏం వాడడం తెలియదు సార్. ప్లీజ్ సార్ మీ గుడి గంటకి కర్పూర హారతిచ్చి గంట కొడతా. ఇల్లు ఖాళీ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా ఇల్లు వదిలే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. అబ్బాబ్బాబ్బా ఎవరు డూడ్ నువ్వు? ఇంత అందంగా తలతలాడిపోతున్నావు. నా మీద మోజుపడ్డావా? మెల్లి గాలి చేపిద్దామని. ఎవరు నువ్వు? రౌడీని సార్, కాబట్టి ఖర్చు చూడండి. నా ఇల్లే కబ్జా చేసి నా మీద గన్ను గురి పెడతారా? నీ గుడ్లు కోసం ఆమ్లెట్ వేసి కోడికి పెడతా సార్. చింతకి కావాలంటే చెట్టు పెద్ద బలం అక్కర్లేదు, రాయితో కొట్టేంత తెలివిగా. నువ్వు మాట్లాడే తెలుగేనా? దాని అర్థం ఏంటి? బలంతో కాదు సార్, వాళ్ళని తెలివితో కొట్టాలి. నాకు లేదుగా. నాకుందిగా. మీరు ఏదో చెప్పి ఇక్కడ 1 వీక్ సెటిల్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తాను. కష్టమే బట్ వాడు గల్లి గిల్లి పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి వెళ్ళిపోతే అది ఇంకా కష్టం, పైగా కష్టార్జితం. నీకు ఫీజు ఎంత కావాలి? అంతా పని అయిపోయి ఒక 5,000 పడాను సార్. 5,000? ఆఫ్టర్ ఆల్ 5,200 రూపీస్ తీసుకో సార్. ఐఎమ్ టూ స్మార్ట్. అంతవరకు అడ్వాన్స్ కింద లాలీపాప్. మీరు చికెన్ సార్? నో కాకింగిలి. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓ నో క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు వాడిని ఎలా డీల్ చేస్తాను. సార్ మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ వీక్ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతా. అంతవరకు పైన ఉంటా సార్. ఏంటి సార్ హౌస్ ఓనర్ కి ఆ మాత్రం ఫెసిలిటీ ఉండదా? మీరేం వరీ అవ్వకండి, మిల్లి సేఫ్. రే నీ కొంపాడికి చాడికి దండం పెడతావంట్రా. రే చింతకాయ కావాలంటే చెట్టు నూపాల్సిన బలం అక్కర్లేదు, రాయితో కొట్టి తెలివి ఉంటే సరిపోద్ది. ఏంటి తెలుగే? ఒరే ఈ ఒక్కసారికి నా మాట ఏంటా? ఆడు గన్ను ఆడు చేతులు పెట్టుకుని తిరుగుతున్నాడు. తేడా వచ్చిందనుకో నేను పోతా, నువ్వు అక్కడే ఉంటావు. ఆ నాద ప్రేతాత్మ అయిపోతావురా, తట్టుకోగలవా? అది కాబట్టి ఒక్కసారికి నా మాటను ఫ్రెండ్ ఫాలో అయిపోతాం. ఓకే సరే నీ చావు నువ్వు చావు. ఇల్లు తీసుకుంటావు, వచ్చి తగులుకో, నేను చూసుకుంటా. వాట్ డూడ్ అంత ఆలోచిస్తున్నావు? మీ ఇల్లు మీకు ఎలా ఇప్పించాలని ఆలోచిస్తున్నాను సార్.
5,000 రూపాయలకి అంతలా ఆలోచిస్తున్నావా? నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది డూడ్. చెప్పేం చేద్దాం? శ్రీశైలం సీక్రెట్స్ తెలుసుకుంటే తప్ప మీ ఇల్లు మీకు పిచ్చలేను. అలా తెలియాలంటే నేను వాడు ఫోన్ చెక్ చేయాలి. నేను ఆడి ఫోన్ పోగొట్టి బయటికి తీసుకెళ్తా, మీరు మేనేజ్ చేయాలి. అట్నా? అలా కూడా అనిపిస్తుందా? ఒక చిన్న ప్లాన్ రివర్స్ చేద్దాం. నేను ఆడి ఫోన్ బయటికి తీసుకెళ్తా, నువ్వు అని మేనేజ్ చేయి. సార్ మీరు కూల్ గా ఆలోచించట్లేదు. అవునా? జస్ట్ మినిట్. లాలీపాప్ వాట్ టు డూ చెప్పప్పా. రండి పులిగారు, రండి. వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ, వస్తున్నా. ఏంట్రా ఆత్మారావు, ఏంటి వేలగానే వేళ? నీ చెత్త వేలగానే వేలేట్రా? వాడి ఫోన్ తో నీకే పట్రా? నీకు వాడి కాంటాక్ట్ తెలుసా? వాడి బ్యాటరీలు తెలుసా? సారాకే తెలియదు నీకు. స్కాచ్ బాటిల్ వాడు దొరికాడు, వాడిని వాడు ఇల్లు తెచ్చుకోవాలి కానీ వాడితో ఎగచక్కాల. ఒరే తడికి ఒక మాట ఆగు, వస్తున్నా. రే కొట్టగా రే, భయంతో బట్టలు కూడా వణుకుతున్నాయి. ఒక్క ఛాన్స్ చూడు. ఎన్ని నిమ్మంటావురా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఎప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకటి, చెప్పింది చేసి ఇల్లు తెచ్చుకోరా. ఫుల్ క్లారిటీ వచ్చింది, వచ్చి తగులుకో చెప్పక్క. ఎక్కడికి వెళ్ళారు సార్? మా బంధువు వస్తే మాట్లాడేసి వస్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టే. ఇంతకీ నేను నన్ను మేనేజ్ చేయగలంటావా? సార్ మీరు అమెరికా నుంచి వచ్చారు, ఆ మాత్రం మేనేజ్ చేయలేరా? చేయండి. కాదు, అమెరికాకి మేనేజ్మెంట్ కి సంబంధం ఏముంది? నువ్వు అంత గట్టిగా చెప్తే ఉన్నట్టే ఉండాలి కూడా. రేయ్ నా ఫోన్ ఏదిరా? జరగరా మూల శంఖం. రేయ్ కుతూ దెబ్బకు ఊళ్ళో దొబ్బేశారా? ఆఫ్టర్ ఆల్ ఫోన్ పోతే తనకలాడతావేంట్రా బిలాల్? నన్నే రా అంటావురా? అంటాన్రా. నిన్ను ఒరే అంట, నీ పిల్లాన్ని వసే అంట. నిన్ను కన్నా అమ్మా బాబు వస్తే ఒంగో పెట్టి గుద్దుతా. ఎవ్రీబడి కమెడియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సవాల్. అన్ననే కమెడియన్ అంటావురా? ఏ అంకుల్ నీకుండా కాస్ట్లీ పీస్ రాది పగిలిపోతుంది. దొరికిందా? నేను ఫ్లోలో ఉన్నప్పుడు ఫ్లై హెడ్ వచ్చినా క్షమించను. రే శ్రీశైలం, దాక్కుంటా తంగేడి. ఏదైనా కావాలంటే కొనుక్కో, లేకపోతే అడుక్కో, అంతేగాని లాక్కోకరా. కౌంచు పెట్టిన కాల్చినట్టు కాలుస్తా. శాంపిల్ చూస్తావా? గోళీలేవి చుట్టేండ్రా. అన్నా ఇప్పుడు అనేసి వాడికి కనిపించట్లేదని ఎవడైనా కంప్లైంట్ ఇస్తే 2 రోజులు అయితే వాడు అమెరికా పోతాడు. వదిలేండ్రా లోకల్ గాన్ని. వదిలేకపోతే తలకాయలు తీసుకెళ్లేవాడిని. వదిలేసి వెళ్తున్నా పెట్టుకోండి. తలలో పెయిన్లన్నీ వీడేదో మేనేజ్ చేయమన్నాడు, నేను ఏదేదో చేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఇంతకీ నా ఇల్లు నాకు దక్కుద్దంటావు యోగే? ఏంటంటే పర్ఫార్మెన్స్ పీక్స్ పరాకాష్ట. పొగత్త పక్కన పెట్టి వెళ్ళిన పని ఏమైందో చెప్పి అయిపోయినట్టే. వారం రోజుల మీద మీ చేతిలో పెట్టా. పులి పులి పులి. అందుకే పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ కి వాళ్ళగా మిమ్మల్ని కొట్టారు, మళ్ళీ మిమ్మల్ని మీరు కొట్టుకోవడం అవసరమా? ముందు ఈ పెక్ కొట్టండి. దీన్ని కొట్టడం కాదు డూడ్. ఆ శ్రీశైలం గారిని కొట్టే రోజు కూడా దగ్గర పడింది. ఇంటి ఓనర్ ఈగో హట్ అయితే టెనెంట్ కి తడిసిపోతుందని ప్రూవ్ చేసే రోజు వచ్చింది. భయం వస్తుంది సార్. వై యువర్ భయం? నేనున్నాగా. కూల్. కమన్ టేక్ దిస్ 30 ml. పోసే లోపల ఎంగిలి చేశారా సార్? కాకెంగిలి ఫ్రెండ్, నో క్లోజ్ ఫ్రెండ్స్. వారం రోజుల్లో నా ఇల్లు నాకు వచ్చేస్తుంది. మంచం నెల్లూరే నేను బుక్ చేసుకున్న ఫిగర్ అనుకుంటా. హలో, అమెరికా పార్టీయా అండి? అవును. మీ టోకెన్ నెంబర్ వచ్చేసిందండి. టోకెన్ నెంబరా? బయలుదేరిపోమంటారా? ఓకే ఓకే. అడ్రస్ తెలుసా? హాయ్ తెలుసండి. ఎలా వస్తున్నావు? ఏ డ్రెస్ వేసుకున్నావు? ఫ్రాక్ వేసుకున్నానండి. ఫ్రాకా? హాయ్ మోకాళ్ళ కిందాక ఉంటది కదండి ప్రాకు. పాష్ ఫిగర్ అనుకుని 25,000 పెట్టి బుక్ చేశా. నువ్వేంటే ప్రాకు గీకు అంటావు? ఇప్పేసేదాన్ని ఎలా పలికితే ఏంటండి? అబ్బా ఏదో మోటి సరసోటి. త్వరగా బయలుదేరు. హాయ్ వచ్చేస్తున్నానండి. తట్టుకోలేకపోతున్నా. కమాన్. ఎనర్జీ ఎనర్జీ. మీ శక్తికి యుక్తికి వయాగ్రా హార్స్ పవర్. గుప్పెడు వయాగ్రా.
కలిపదా వాగల భారీ కన్యదా. తొందర ఎక్కువ. ఎక్కడున్నావే? ఇప్పుడే ఇంట్లోకి వచ్చానండి. వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాయి. వచ్చేస్తున్నానండి. ఏం దడాలని ఈడేం చేస్తున్నావు? అమెరికా బుకింగ్ వచ్చింది బావా, అందుకే వచ్చేసా మళ్ళీ. పోడా పొట్టోడా గాడేం చేస్తాడే కూర్చో. అంతేనంటావా? జనవరి మాసం అరే మంచు కురిసే సమయం నువ్వు మరీను. హలో, ఎక్కడున్నావా? ఇక్కడొక్క శిల్పాన్ని చూస్తున్నానండి. శిల్పం ముందర ఏం చేస్తున్నావే? పైన అజంతా శిల్పం చచ్చిపోతుంటే పైకి రా, పైకి రా. అలాగే నువ్వు ఆగే. వచ్చాయి నిన్ను చీల్చి చెడ్డాడుతా. ఏం దడేలరాని 5 రోజుల నుంచి గిన్నే ఉన్నావు. మళ్ళీ బుకింగ్ వచ్చింది, వచ్చేసాను. సరే కన్నాడు. వీడు కామంతో కిటకిట్లాడి సచ్చేలా ఉన్నాడు. వీడి ఏట్రా నీ కామ క్రీడలు గుప్పడి వయకాలు మిగుతావరా? ఇలియానా చిలకలా పాకుతుంటే నువ్వేట్రా ఎబోలా వచ్చిన ఎలకలా పాకుతున్నావు? తోలు బయటికి లాగేస్తావేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నీ వల్ల నేను అల్లాడిపోతున్నా. పో ఏడదో చూడదు తెచ్చుకో, పో చావు. పో మాట్లాడతావు. ఎన్ని కొట్టావు? తడేలు రాని ఇక్కడ దడదలాడిపోతుంది. ఎవరు చచ్చావే? సార్ ఏమైంది? నువ్వా ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు డూడ్? మీ ఇల్లు మీకు ఇప్పించడం కోసం వాడి సీక్రెట్స్ ఏంటో ఎత్తుకుతున్నా. బొమ్మ ఇల్లు సంగతి పక్కన పెట్టు. నీకు ఈ దరిదాపుల్లో దడేలు రాని ఏమైనా కనబడిందా? ఏమైంది సార్? ఈ టైంలో టచ్ డోట్ కంగారులో కమిటీ అయిపోతా. సెక్యూరిటీ చెప్తున్నా డోట్ 5,000 పెట్టి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నా. అది లోపలికి వచ్చింది, మలేషియన్ ఫ్లైట్ లో మిస్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు డోట్. వినిపిస్తుంది కానీ కనిపించకుండా తిరుగుతున్నా డోట్. అసలే గుప్పుడు వైకాలు మింగున్నా పిట్టల్లాడిపోతున్నట్టు. ఒరే చేపలు గణేష్. మార్నింగ్ సాబ్, మా టాబ్లెట్లన్నీ మింగేసినట్టు. ఆత్ర తట్టుకోలేక మింగేశారా? ఆ దడేలు లోపలికి వచ్చింది. అప్పటి నుంచి ఎవరి దగ్గర ఉందో తెలియట్లేదురా. నీకు దండం పెడతా, చూపించరా. ఓ దడేలు రాలి ఏంటి పైనుంచి దుక్కుతుందా? ఇక్కడ చూడు. ఏంటి బావా ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా చెత్త? ఇట్రా నీ పులకేసి జమ్మల మడుగు జాతరలో జిలేబీల మీదలా ఉన్నావు. నీకు నేను 5,000 పెట్టారా? రబ్బిష్. ఉండబట్లేక అడుగుతున్నా, ఒక్క మాట ప్లీజ్. 5,000కి ఎన్ని అంకెలు ఉంటాయి? 3 అంకెలు అంటే 250 రూపాయలు. తడికేట్రా వస్తున్నా, నాకు అర్థమైంది, వస్తున్నా. 250 రూపాయలకి 5,000 పెట్టేప్పుడే నువ్వు రావాలి. కొద్ది లేట్ అయింది ప్లీజ్. కానీ బుద్ధ నాకు బుద్ధి రాదా? బుద్ధ కొట్టుకున్నా. 5,000 దొబ్బెట్టావు, డయాగ్రాలు తినేసావు, దాన్ని అందరికి అప్పచెప్పావు, రైలు ఇంజిన్ లో పొగలేసుకుని ఇల్లంతా తిరిగావు. ఏం సాధిస్తావు? నాకు అర్థం కదా. కొట్టుకో నీ చెత్త కొట్టు. ఆ తోడ ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. 1 కోటి రూపాయలు సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళది ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు? ఇప్పుడు అది కిడ్నీ తీసేసిన తర్వాత కూలింగ్ గ్లాసెస్, అవి కళ్ళు పీకేసిన తర్వాత కూడా లేపారా? అది కూడా కిడ్నీయే.